ఇటు అమెరికా ఇజ్రాయెల్ పైన ఇరాన్ విరుచుకు పడుతుంది. దుబాయ్లోని అమెజాన్ డేటా సెంటర్ పైన ఇరాన్ దాడులను చేసింది. ఇటు అమెజాన్ డేటా సెంటర్లో ప్రస్తుతానికి అగ్ని కీలకాలు అక్కడ రాచుకున్నాయి. ఇటు దాడి జరిగినట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ధృవీకరించింది. ఆదివారం ఇటు డేటా సెంటర్పై ఇరాన్ దాడి చేసింది. తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేశాము, మరమ్మతులకు మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది అంటూ మొత్తానికైతే ఇటు దాడి కారణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ క్లౌడ్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన ఒక డేటా సెంటర్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ మిసైల్స్ని సంధించింది. దానికి సంబంధించి అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ఒక అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే ఒక మెసేజ్ని అయితే పెట్టారు. ఒకసారి మనం చూస్తే కనుక ఆ మెసేజ్లో చాలా డీటెయిల్డ్గా రాసి ఉంది. ప్రస్తుతానికి ఏపీఐ కాల్స్ ఆపరేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రస్తుతానికి మల్టిపుల్ సర్వీసెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన క్లౌడ్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రస్తుతానికి డిస్రప్టెడ్, రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంది డిస్రప్టెడ్ అని. వీఆర్ అవేర్ దట్ సమ్ కస్టమర్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎర్రర్స్ వైల్ కాలింగ్ ఏపీఐస్. సో మొత్తం మీద ఎలాంటి వెబ్సైట్లో, ఇటు అమెజాన్కి సంబంధించిన వెబ్సైట్లో కానీ, ఇటు క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్న వెబ్సైట్స్ కానీ, ఏపీఐస్ కానీ, ఆ ఏపీఐస్ సాధారణంగా ఇటు క్లౌడ్ సెంటర్ నుంచి ఏపీఐస్ వాటి కమాండ్స్ తీసుకొనే మొత్తానికైతే ఎగ్జిక్యూట్ చేస్తుంటాయి. అలాంటి డేటా సెంటర్ని ప్రస్తుతానికి ఇటు ఇరాన్ టార్గెట్ చేసింది. ఇటు దాడి కారణంగా ఇటు అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన సైట్ క్రాష్ అయిందంటూ ఇటు అమెజానే ఆఫీషియల్గా తన సైట్లోనే ఇటు డిస్రప్టెడ్ సర్వీసెస్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మరోపక్కన ఇటు గల్ఫ్ దేశాలను కూడా టార్గెట్ చేస్తూ ఇటు కువైట్ పైన ఇరాన్ 97 మిసైల్స్, 97 మిసైల్స్, అలాగే 283 డ్రోన్స్ని ప్రయోగించింది. ఇటు కువైట్లో ఒకరు మృతి చెందారు, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటు ఇరాన్కు చెందిన 45 మిసైల్స్, అలాగే 9 డ్రోన్స్ ఇటు బెహ్రెయిన్ పైన కూడా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఖతర్ పైన 66 క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. ఇటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడి చేస్తుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, అలాగే నెక్స్ట్ ఒరాకిల్కి సంబంధించిన డేటా సెంటర్స్ కూడా అక్కడే ఉన్నాయి. మరి వాటిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందా? మొత్తం మీద ఇటు 390 మిసైల్స్, 390 మిసైల్స్, 830 డ్రోన్లు, 830 డ్రోన్స్తోని ప్రస్తుతానికి ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన 541 డ్రోన్లు, 165 మిసైల్స్తోని ప్రయోగం చేసింది. ఇటు ఇరాన్ 506 డ్రోన్లు, 152 క్షిపణులని మొత్తానికైతే ఇటు యుఏఈ సమర్థవంతంగా ఎదుర్కొంది. కానీ మిగతా వాటిని అది న్యూట్రలైజ్ చేయలేకపోయింది, ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. ఇరాన్కు మద్దతుగా ప్రస్తుతానికి ఇటు వార్లోకి లెబనాన్ దిగింది. ఇజ్రాయెల్లో దాడులు చేస్తుంది లెబనాన్. ప్రస్తుతానికి లెబనాన్లో 50 గ్రామాలు ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్, ఇమీడియట్గా ఖాళీ చేయండి అంటూ ఇటు లెబనాన్కి వార్నింగ్ ఇస్తుంది ఇజ్రాయెల్. ప్రతీకారంగా ఇటు హెజ్బొల్లా స్థావరాలపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. సో మొత్తం మీద గల్ఫ్ దేశాలన్నిటిపైన కూడా ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధంలోకి గల్ఫ్ దేశాలన్నీ కూడా దిగిపోయాయి, ఇన్వాల్వ్ అయ్యాయి. ఒక్కసారి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మనం చూస్తే ఇటు బుర్జ్ అల్ అరబ్, దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ని కూడా నిన్న ఇరాన్ మిసైల్స్ అటాక్ చేశాయి. బుర్జ్ అల్ అరబ్ మంటల్లో నిన్న ఉండిపోయింది. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనం కింద రైట్ సైడ్లో కింద ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్. ఆల్రెడీ ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ గ్రౌండ్ అయినా కూడా ప్రస్తుతానికి చాలామంది ప్రయాణికులు, కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఈ గల్ఫ్ దేశాలలో 110 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఆ 110 ఎయిర్పోర్ట్లలో ప్రస్తుతానికి 15,000 ఫ్లైట్లని క్యాన్సిల్ చేశారు గడిచిన 48 గంటల్లో. 48 గంటల్లో 15,000 ఫ్లైట్లు అంటే ఆలోచించవచ్చు. లక్షలాది మంది ప్రజలు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లోనే స్టక్ అయి ఉన్నారు. ఇటు ఇండియాకి సంబంధించిన ప్రయాణికులు ఉన్నారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు కూడా అక్కడే స్టక్ అయి ఉన్నారు. అలాంటి సిట్యువేషన్ ప్రస్తుతానికి ఇరాన్ అమెరికాకి సంబంధించిన AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్కి సంబంధించిన డేటా సెంటర్స్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేసింది. రైట్, మనం రైట్ సైడ్ బాక్స్లో ఒక్కసారి అసలు అమెజాన్ డేటా సెంటర్ ప్రస్తుతానికి దాని సిట్యువేషన్ ఏంటి? ఎర్లీ మార్నింగ్ ఉదయం 4:30 సమయం, దుబాయ్కి సంబంధించిన 4:30 సమయానికి ఈ అటాక్ జరిగింది. ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం.
అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన ఆ డేటా సెంటర్, మరికొన్ని డేటా సెంటర్స్ అక్కడే ఉన్నాయి దుబాయ్లోనే. ఒక్కసారి ఆ డేటా సెంటర్కి సంబంధించిన వాల్యుయేషన్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు అమెరికా, ఇటు అమెరికాకి సంబంధించిన కంపెనీ అమెజాన్ డేటా సెంటర్స్ని దుబాయ్లో పెట్టుకోవడానికి ఒక అగ్రిమెంట్ చేసింది. దాని వాల్యుయేషన్ వచ్చేసి $5.47 బిలియన్. $5.47 బిలియన్ అంటే మొత్తానికైతే ఒక 50,000 కోట్లని ఇన్వెస్ట్మెంట్ చేసింది అమెజాన్ దుబాయ్లో ఈ డేటా సెంటర్స్ పైన. 50,000 కోట్లకు సంబంధించిన ఈ డేటా సెంటర్ 15 సంవత్సరాల పాటు ఈ డేటా సెంటర్స్ని కట్టబోతున్నారు. దాంట్లో మొదటగా ఉన్న ఈ జోన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ మిసైల్స్ని సంధించింది. మొత్తానికైతే 50,000 కోట్ల నష్టం అమెజాన్కి అని చెప్పొచ్చు. అమెరికాకు సంబంధించిన ఈ కంపెనీస్నే ప్రస్తుతానికి ఇటు ఇరాన్ టార్గెట్ చేస్తుంది, ఆ మిసైల్స్ని లాంచ్ చేసింది. 50,000 కోట్లు. అసలు దుబాయ్నే ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది ఇంతగా? దుబాయ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడ ఉన్న బుర్జ్ అల్ అరబ్ అనే ఒక కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, అలాగే చాలామంది బిలియనర్స్ ఉంటున్న జుమైరా పామ్ రిసార్ట్స్ కావచ్చు, ఆ విల్లాస్లో ఉంటున్న వ్యక్తులని, ఆ విల్లాస్ని కూడా ఎందుకు టార్గెట్ చేస్తుంది? ప్రపంచం మొత్తానికి దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా క్లియర్గా మాది సేఫెస్ట్ కంట్రీ, మా దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గర సిటిజన్షిప్ తీసుకోండి, ఇంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ప్రపంచంలో ఎక్కడా లేదు అంటూ దుబాయ్ ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు. అలాంటి దుబాయ్లో ఇప్పుడు సేఫ్టీ లేదు అని శనివారం అర్థమైపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అటాక్ చేసిన తర్వాత అర్థమైపోయింది దుబాయ్లో సేఫ్టీ లేదు అని. సో ఒక రకంగా గల్ఫ్ దేశాలని ప్రెషరైజ్ చేసి ఇబ్బంది పెట్టి అమెరికా మెడలు వంచాలి, గల్ఫ్ దేశాలని అడ్డం పెట్టుకొని అమెరికా మెడలు వంచాలన్న ఉద్దేశంతోనే ఇటు ఇరాన్ ఇలాంటి ఒక అటాక్కి పాల్పోసుకుంది. అటాక్కి